రాష్ట్రంలో వ్యవసాయ డిస్కమ్ అని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. దాని మీద హియరింగ్ కూడా జరిగింది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాని మీద హియరింగ్ నిర్వహించింది. పార్టీలన్నీ కూడా పోయి అక్కడ వాదనలు వినిపించినాయి. అది ఏర్పాటు చేయడానికి, ఆ డిస్కమ్ ఏర్పాటు చేయడానికి, అంటే విద్యుత్ పంపిణీ సంస్థ. డిస్కమ్ అంటే విద్యుత్ పంపిణీ సంస్థ. ఇప్పటికే మన దగ్గర ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అని చెప్పేసి 2 విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. ఒకటి ఉత్తర తెలంగాణకి, ఒకటి దక్షిణ తెలంగాణకి 2 విద్యుత్ సరఫరా సంస్థలుగా ఉంటాయి. ఇవి ట్రాన్స్కో కింద ఉంటాయి. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో రాష్ట్రంలో, దాని కింద ఈ డిస్కమ్లు పనిచేస్తాయి. సో ఇప్పుడు ప్రాంతాల వారీగా ఉత్తర తెలంగాణకు ఒకటి, దక్షిణ తెలంగాణకు ఒకటి విద్యుత్ను పంపిణీ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా రైతు డిస్కమ్ అని ఇంకొక చర్చ మొదలైంది. దాని మీద పెద్ద వివాదం నడుస్తూ ఉంది. సో దాని గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అన్నింటినీ కూడా ఈ రైతు డిస్కమ్ కిందికి మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ రైతు డిస్కమ్ అనే ప్రతిపాదన తీసుకొచ్చింది. చాలా రోజుల క్రితమే దీని గురించి ప్రభుత్వం ప్రకటించింది. ఏదో కసరత్తు చేసినామని చెప్పి ఇప్పుడు అది ఈఆర్సీ ముందుకు కూడా వెళ్ళింది. అందులో చాలామంది వాదనలు వినిపించారు. సో వాదనల సందర్భంగా చాలామంది చాలా మాటలు మాట్లాడారు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటలు కరెంట్ పెడితే పొలం బారుతుందని చెప్పి వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి కోదండ రెడ్డి చెప్పారు. 24 గంటలు కరెంట్ అవసరం లేదు, కానీ మోటార్ 24 గంటలు పెట్టాల్సిన అవసరం లేనే లేదు. తన పొలానికి మహా అంటే 3 గంటల కరెంటు వాడుకుంటే చాలు, చివరి మడి వరకు నీళ్లు పోతాయి. సో ఈ రకంగా వ్యవసాయం ఇప్పటికి కూడా అదే విధంగా సాగుతూ ఉంది. కొందరు మాలిఫైడ్ ఇంటెన్షన్ తోటి విద్యుత్తును డైవర్షన్ చేయడము, అది చేయడం, అంటే అగ్రికల్చర్ కనెక్షన్ ఉన్న విద్యుత్ని డైవర్షన్ చేస్తున్నారు అన్నట్టుగా ఎవరైతే సీఎండి ఉన్నారో ఆయన మాట్లాడి, ఎక్కడైనా ఏదైనా రైతుల పేరుతోని ఏదైనా మిస్టేక్ జరిగినా, పొరపాటు జరిగినా, లేదా మాలిఫైడ్ ఇంటెన్షన్ తోని ఏదైనా డైవర్షన్ జరిగినా కూడా వీ విల్ బి ఏబుల్ టు ఫిక్స్. సో ఇవన్నీ కొంచెం కాంట్రవర్సీ అయినాయి. బీఆర్ఎస్ వాళ్ళు దానికి కౌంటర్ ఇచ్చారు. ఇదంతా జరుగుతుంది. రైతుల పేరు మీద దొంగతనం జరుగుతున్నది అనేది ఏదైతే ఉందో అది రీజన్ అయినప్పుడు ఏదో ఇంట్లో ఎలుకొచ్చిందని చెప్పి ఇల్లు తగలబెట్టుకునే సామెతలాగా దాని పేరు మీద ఎవరో దొంగతనం చేస్తున్నారని చెప్పి మొత్తం రైతుల డిస్కమ్నే వేరు చేస్తాం, రైతుల మిగతా సబ్సిడీ ఓడర్ నుంచి సపరేట్ చేస్తాం అనే మాట ఏదైతే ఉందో, వీళ్ళు చూపిస్తున్న రీజన్ ఏదైతే ఉందో దట్ ఇస్ ద మెయిన్ రీజన్. నేను ఆ రీజన్ వ్యతిరేకిస్తున్నా అని చెప్తున్నాను. అది రికార్డ్ చేయాలని చెప్తే కోరుతా ఉంటాం. ఆ రీజన్ సరైనది కాదు. రైతుల పేరు మీద ఇంకొక దొంగతనం చేయడం స్కోపే లేదు. థెఫ్టింగ్ అనేది ఇప్పటి వరకు రైతుల పేరు మీద ఫలానా వాడు చేసిండు అనేది ఒక్క థెఫ్టింగ్ కూడా పట్టుకోలేదు ఇప్పటి వరకు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ చరిత్రలో థెఫ్టింగ్ అనేది పరిశ్రమలలో పట్టుకున్నారు, కొన్ని చోట్ల ఇళ్లలో పట్టుకున్నారు తప్ప రైతుల పేరు మీద థెఫ్టింగ్ అనే మాట లేదు. మొదటిసారి వింటున్న ఆ పదం మనం ఇవ్వాలి. జస్ట్ ఫర్ దిస్ క్రియేషన్ ఆఫ్ ది న్యూ డిస్కమ్, దాని కొరకు సహేతుకం కానీ రీజన్స్ చెప్తున్నారు. అది సరైన కారణాలు కావు, కానీ వాటిని చూపిస్తున్నారు అనేది నేను చెప్పాల్సిన విషయం. అయితే అసలు ఎందుకు ఈ రైతు డిస్కమ్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటిది? అసలు ప్రభుత్వం దీని వెనకాల సదుద్దేశం ఉందా, దురుద్దేశం ఉందా, ఏముంది? ప్రభుత్వం అయితే సదుద్దేశం మాది, రైతులకు ఇంకా మంచి విద్యుత్ అందించడానికి, నాణ్యమైన విద్యుత్ అందించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న డిస్కమ్లు 2 ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అనేవి ప్రాంతాల వారీగా విభజించారు. ఒక ప్రాంతం మొత్తం ఒక సంస్థ విద్యుత్ అందిస్తుంది, ఇంకొక ప్రాంతం ఇంకొక సంస్థ చూస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా పెట్టే డిస్కమ్ ఏదైతే ఉందో రైతు డిస్కమ్, ఇది కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అగ్రికల్చర్ కనెక్షన్లు అన్నీ కూడా దేని కిందకు వస్తాయి. ఇంకా కొన్ని వేరే కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్న వాటిని కూడా ఇందులోకి తీసుకొస్తారంట. అంటే ఉచితంగా విద్యుత్ అందే వ్యవస్థలన్నీ కూడా దీని కిందకి నూకేస్తారు. నూకేయడమే కాదు, ఇప్పటివరకు ఏవైతే అప్పులు ఉన్నాయో, ఈ ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఉంది కదా రైతులకి, ఆ ఫ్రీకి సంబంధించిన అప్పులు, బకాయిలు అన్నీ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ రైతు డిస్కమ్కి బదలాయింపవుతుంది. ఇప్పటివరకు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ మీద ఆ అప్పుల భారం, ఆ పెండింగ్ భారం ఉన్నది. సో ఆ భారాన్ని తీసుకొచ్చి ఈ కొత్త డిస్కమ్లో వేసేస్తారు. అంటే కొత్త డిస్కమ్ ఏర్పడడమే అప్పుల్లో ఏర్పడతా ఉన్నది. ఆ 2 డిస్కమ్లో ఉన్నటువంటి అప్పుల భారం పోతున్నది. అంటే అవి ప్రాఫిట్లో చూపిస్తారు ఇక మీదట. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఇప్పటివరకు అప్పుల్లో, బకాయిల్లో మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు అవి ప్రాఫిట్లోకి వస్తాయి. సో ప్రాఫిట్లోకి వచ్చిన వాటిని వీళ్ళు ఏం చేస్తారు? ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత వీటిని ఏ ప్రైవేట్ వాడికో అప్పచెప్పే అవకాశాలు క్లియర్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఓల్డ్ సిటీలో అదాని కంపెనీ విద్యుత్ బిల్లులు వసూలు చేస్తూ ఉన్నది. దాని కంటిన్యూషన్గా మిగతా ప్రాంతాల్లో కూడా ఏదో ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చే
అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఒక అమ్మడానికి అవకాశం ఉంటుంది. నష్టాల్లో ఉన్న సంస్థను ఎవడు కూడా కొనుక్కోడు, లీజుకి తీసుకోడు. సో ఇది లాభాల్లో ఉన్న ఈ రెండు కాబట్టి మీరు వీటిని తీసుకోండి, వీటికి సంబంధించిన బిల్లులు వసూలు చేయండి, మాకు ఇంత ఇవ్వండి, మీరు ఇంత తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ కట్టబెట్టే అవకాశం ఉంటుంది, ఆ ప్రమాదం ఉంటుంది అనేది చాలామంది వాదిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. రీసెంట్గా ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా పవర్ సప్లై కోసం ఇదే డిస్కమ్లు ఏవైతే చేస్తున్నాయో ఇప్పుడు ఎన్పీడీసీలు ఎస్పీడీసీలు ఇట్లాంటి దాంట్లోకి టాటా పవర్ కంపెనీ అప్లికేషన్ పెట్టుకున్నది. మేము ఆ పని చేస్తాము, వాళ్ళు చేసే పని మేము చేస్తాం, మాకు అప్పచెప్పండి వాటిని అని చెప్పి టాటా పవర్ కంపెనీ అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నది. రేపటి రోజున మన దగ్గర ఏ అంబానీయో అదానియో పూర్తి స్థాయిలో వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే ఓల్డ్ సిటీదే మనకి ఎగ్జాంపుల్. మేబీ అది పైలట్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు. ఈ కంప్లీట్గా వాళ్ళకి అప్పచెప్పడానికి ఓల్డ్ సిటీలో వసూలు చేసేది పైలట్ ప్రాజెక్ట్ కావచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ కిందికి వెళ్ళిపోతాయి. ఈ రెండు ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ అనేవి ప్రైవేట్ పరం అయిపోతాయి. మరి అందులో ఉద్యోగాల సంగతి ఏంది, అందులో ఉద్యోగులు ఉంటారా, మొత్తం ప్రైవేట్ వాళ్ళు వచ్చేస్తారా, అది భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది అసలు దాని భవిష్యత్తు, ఆ రెండు సంస్థల భవిష్యత్తు ఏంది, ఆ ఉద్యోగుల భవిష్యత్తు ఏంది అనేది అదొక అంధకారం లెక్క అయిపోతుంది అనేది అదొక అనుమానం. సో ఇక రైతుల పర్స్పెక్టివ్కి వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు రైతుల కోసమే మేము డిస్కౌంట్ పెడుతున్నామని చెప్తున్నారు. సో మరి రైతుల కోసం డిస్కౌంట్ పెట్టి వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారంటే, రీసెంట్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది అందులో భాగంగా ట్రాన్స్ఫార్మర్ల దగ్గర విద్యుత్ మీటర్లు పెడతామని చెప్తా ఉన్నారు. అంటే రైతులు ఎంత విద్యుత్ వాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు, లెక్కలేస్తారు, ఎంత పోతుంది ఎంత వస్తుంది అనేది లెక్కలేస్తారు. సో ఇప్పుడు ఈ రైతులకు ఇచ్చే డిస్కౌంట్ మరి రైతులకు సపరేట్గా మళ్ళీ కొత్తగా లైన్లు వేస్తారా, కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెడతారా అంటే పెట్టరు. ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఉన్న లైన్లే ఉంటాయి. కాకపోతే ఒక కొత్తగా ఏఈ వస్తాడు, అది కూడా డివిజనల్ వారీగా వస్తాడు. ఒక డివిజన్ స్థాయిలో ఒక ఏఈఓ ఇంకొక ఆఫీసరు ఏదో ఒకరిద్దరిని ఇస్తారు, వాళ్ళు దీన్ని అంతా కూడా మెయింటైన్ చేయాలి. సో మరి ఇంత పెద్ద వ్యవస్థ ఉండి ఇంతమంది సిబ్బంది ఉన్నప్పుడే ఇప్పుడు ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్లో రైతుల సమస్యలు పరిష్కారం అయితే లేవు. కరెంటు కోతలు, ఏమైనా లైన్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దాన్ని సరి చేయడానికి చాలా సమయం పడుతున్నది, రోజుల తరబడి కరెంటు అందకుండా పోతున్నది, పంటలు ఎండుతున్నాయి. సో మరి ఒకరిద్దరు స్టాఫ్ తోటి ఒక ఏఈ ఇంకొక సబార్డినేట్ ఎవరో ఇస్తున్నట్టున్నారు వాళ్ళకి. సో ఈ ఒకరిద్దరితోటి ఎట్లా ఈ రైతు డిస్కమ్ అనేది నడుస్తుంది, ఎట్లా రైతులకు మెరుగైన సేవలు అందిస్తారు. సో ఇదొక అనుమానం. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అప్పులన్నీ ఈ డిస్కమ్ కింద పెట్టేసారు, దానికి అప్పచెప్పేసి మొదట ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మేము పెట్టి జస్ట్ ఎంత పోతుంది ఎంత వస్తుందో లెక్కలేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మనం దీనికి ఒక ఎగ్జాంపుల్గా గ్యాస్ సబ్సిడీ తీసుకుందాం. గతంలో గ్యాస్ సబ్సిడీ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు దాదాపు 300 నుంచి 400 రూపాయలు అకౌంట్లలో పడేవి అందరికి. కానీ క్రమంగా అది తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు 40 రూపాయలకు వచ్చింది. ప్రభుత్వం ఫస్ట్ ఏం చెప్పింది, మేము మీకు ఎక్కువ ఇస్తాము అన్ని కూడా మీకు టెన్షన్గా ఇచ్చేస్తాం, మీరు ఫుల్ అమౌంట్ పెట్టి కొనుక్కోండి అని చెప్పింది. సో రేపటి రోజున అట్లాంటి ప్రమాదమే వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఒకవైపు విద్యుత్ సంస్కరణలు, ఇప్పుడు ఒకవైపు ఈ అగ్రికల్చర్ డిస్కౌంట్ పెట్టడం వల్ల ప్రభుత్వం ఫ్యూచర్లో ఏం చేసే ప్రమాదం ఉంది, మీరు విద్యుత్ బిల్లు కట్టండి, మీరు ఎంత వాడుతున్నారో అంత బిల్లు కట్టండి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి మీటర్ ఏదైతే ఉందో అది రేపటి రోజున మోటార్ దాకా కూడా పోతుంది. పోయినప్పుడు ఏం జరుగుతుంది, మీకు వచ్చిన కరెంటు బిల్లు మీరు కట్టండి, మేము మీకు రియంబర్స్ చేస్తాము, అంటే మీకు అకౌంట్లో వేస్తాం, మళ్ళీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద మేము మీకు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు మన గ్యాస్లో అట్లే ఇస్తున్నారు కదా. ఇప్పుడు మనం 960 రూపాయలు పెట్టి 970 రూపాయలు పెట్టి సిలిండర్ కొంటున్నాము, మనకు 40 రూపాయలు రివర్స్లో అకౌంట్లో ఇస్తున్నారు. అట్లనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పింది, రిమైనింగ్ అమౌంట్ మేము మీకు అకౌంట్లో వేస్తామని చెప్పింది. ఇప్పటివరకు ఒకసారి 2 సార్లు వేసి వదిలేసిరు అంతే, ఇప్పటివరకు మళ్ళీ వేయట్లేదు. సో రేపటి ఫ్రీ కరెంట్ కూడా పరిస్థితి అదే అయ్యే అవకాశం, ఆ ప్రమాదం ఉన్నది. రైతులను బిల్లు కట్టమంటారు, మళ్ళీ అవి ఇవ్వడానికి కాలయాపన చేస్తారు, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటారు. రొటీన్ కదా. ఇప్పుడు సంస్థ బకాయిల్లో ఉంది, సంస్థకు ప్రభుత్వానికి జరగాల్సిన డీల్ అనేది అప్పుడు రైతులకు ప్రభుత్వానికి మధ్యకి వెళ్ళిపోతుంది. సో సంస్థలకు అనేది ఏదో రకంగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు, ఒక్కొక్కసారి ఇవ్వుకోవడం లేకుంటే సర్దుబాట్లు చేసుకుంటారు. కానీ ఒక రైతు దగ్గరికి వచ్చినప్పుడు రైతుకి ప్రభుత్వానికి ఎట్లా వస్తాయి, వాళ్ళందరి అకౌంట్లో వేయాలి. ఇప్పుడు రైతు భరోసా డబ్బులే ఉన్నాయి, మనందరికీ రావాలి. కానీ ఎక్కడ వచ్చినాయి, 2 విడతలు ఇచ్చేసారు, 2 ఎకరాల వరకు ఖతం వదిలేసారు, రావట్లేదు. ఇంకా మిగతా ఏమని అంటే సప్పుడు లేదు ఎక్కడ కూడా. మార్చి అయిపోలేపు అన్నీ వేస్తామన్నారు, ఇప్పుడు మే కూడా అయిపోయింది, ఇప్పటి వరకు దిక్కులేదు. సో రేపు రోజున అదే ప్రమాదం వస్తుంది. సో ఇందులో ఇంకొక ప్రమాదం రైతు డిస్కమ్ ద్వారా వచ్చింది, ఇంకొక కన్ఫ్యూజను. రేపటి రోజున అసలు ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి పోవాలి, ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఏఈ దగ్గరికి పోవాలా, లేకపోతే అగ్రికల్చర్ డిస్కమ్ కింద ఉన్నటువంటి ఏఈ దగ్గరికి పోవాలి. పోతే అసలు ఆయన దగ్గర స్టాఫే లేనప్పుడు ఆయన వచ్చి ఎట్లా రిపేర్ చేస్తాడు, ఏం చేస్తాడు. సో ఇంకొకటి, ఇప్పుడు సోలార్ ప్లాంట్లు పెట్టిస్తున్నాం మేము రైతులతోటి, రైతులను కోటీశ్వర్లను చేస్తామని చెప్తా ఉన్నారు. సో మరి రేపు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎవరి దగ్గరికి పోవాలి రైతు, ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఏఈ దగ్గరికి పోవాలా, లేకపోతే రైతు డిస్కమ్ దగ్గర ఉన్నటువంటి ఏఈ దగ్గరికి, ఇక్కడికి పోవాలి, ఎవరికి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎవరు పర్మిషన్ ఇస్తారు, ఎవరు ఆ విద్యుత్ కొంటారు, ఎవరు బిల్లులు ఇస్తారు, ఇది ఒక కన్ఫ్యూజన్.
ఇక ఇలా అసలు గమ్మత్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ డిస్కంలో కొత్తగా లైన్ లేరు, కొత్తగా ట్రాన్స్ఫార్మర్ లేరు, ఉన్న వాటి నుంచే విద్యుత్ సరఫరా అవుతుంది. సో అవి ఇన్ని రోజులు ఎన్పిడిసిఎల్ పరిధిలోనే ఎస్పిడిసిఎల్ పరిధిలోనే ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళ పరిధిలోకి వస్తున్నాయి. సో మరి వీటిని ఎట్లా మెయింటెనెన్స్ చేస్తారు? ఒక రైతు ఈ అగ్రికల్చర్ లైన్ అని చెప్పి వీళ్ళు ఒక లైన్ డిఫైన్ చేసిన తర్వాత ఆ లైన్ పక్కన ఒక రైతు పొలంలోనే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎట్లా దానికి కరెంట్ కనెక్షన్ ఇస్తారు? సో దానికోసం సపరేట్ మళ్ళీ ఇంకొక లైన్ వేసుకొస్తారా? రెగ్యులర్గా మనం ఇళ్ళ కోసం వేసే లైన్ని తీసుకొచ్చి కొత్తగా మళ్ళీ స్తంభాలు వేసి వైర్లు లాగి అక్కడి నుంచి మళ్ళీ కనెక్షన్ ఇస్తారా ఎన్పిడిసిఎల్ వాళ్ళు? లేకుంటే ఇదైతే అగ్రికల్చర్ లైన్ ఉందో దాని నుంచే మళ్ళీ ఆ రైతుకు అక్కడ పొలంలో ఇల్లు కట్టుకునే రైతుకి కనెక్షన్ ఇస్తారు. సో ఒకవేళ ఆ ఒక్క ఇల్లు కోసం కనెక్షన్ ఇవ్వాలంటే రైతుకు చాలా భారం అవుతుంది, రైతు అక్కడ పొలంలో ఇల్లు కట్టుకునే రైతుకి. ఎందుకంటే ఆ పోల్ల ఖర్చు, కరెంటు వైర్ల ఖర్చు, ఎవరైతే పనిచేసే కార్మికులు ఉంటారో వాళ్ళ ఖర్చు అంతా కూడా రైతు భరించాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా మళ్ళీ భారం అవుతుంది రైతుకి. అంటే ఇలా చిన్నగా ఆలోచిస్తేనే మైన్యూట్ లెవెల్లోనే ఇన్ని అంశాలు ఉన్నాయి, ఇన్ని కన్ఫ్యూజన్లు ఉన్నాయి, ఇంత గందరగోళంగా ఉన్నారు. ఇంకా ఇందులో టెక్నికల్గా పోయినప్పుడు, ఇంకా కొంచెం డీప్గా పోయినప్పుడు ఇంకెన్ని అంశాలు ఉండాలి, ఇంకెంత గందరగోళం ఉండాలి. సో మనం దీన్ని క్లియర్గా కీన్గా అబ్జర్వ్ చేస్తే మనకు కనిపించేది ఏంటంటే కేవలం ఈ రైతు డిస్కమ్ పేరుతోని ప్రభుత్వం చేస్తున్నది కేవలం ఒక వ్యాపార మార్గాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్ మీద ఉన్నటువంటి భారం మొత్తాన్ని తీసుకొచ్చి రైతు డిస్కమ్ మీద పడేసి వీటిని ప్రాఫిట్లలో చూపించి, ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్ని ప్రాఫిట్లో చూపించి వాటిని ఏదైనా ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తే ఎక్కడెక్కడికి అందాల్సినవి అక్కడెక్కడికి అందుతాయి, ఎవరెవరికి రావాల్సినవి వాళ్ళకి వస్తాయి. రేపటి రోజున వాడి చేతుల్లోకి, ప్రైవేట్ వాడి చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు రేట్లు పెంచుకోవచ్చు, ఏదైనా జరుగుతుంది వాడి చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత. ఈఆర్సీ కొన్ని నిబంధనలు పెడుతుంది, కానీ పెట్టిన తర్వాత కూడా ఏం జరుగుతుంది? వాడు నాకు ఫీజిబిలిటీ లేదు అంటాడు, నాకు సరిపోవట్లేదు అని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్తాడు. ప్రభుత్వాల చేతుల్లో పని, వాళ్ళ కమిషన్లు ఇచ్చినప్పుడు ఏదైనా జరుగుతుంది. సో వాడు ఏం చెప్తాడు? నాకు ఇది సరిపోతలేదు, ఇక్కడ ఇబ్బంది ఉంది, దీనికి ఇంత ఖర్చు అయిందని వాళ్ళు లెక్కలు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, సరే నువ్వు పెంచుకో అని చెప్పి ఛార్జ్. సో అప్పుడు భారం పడే దేవుల మీద మళ్ళీ మన జేబుకే చిల్లు పడుతుంది. సో ఎటొచ్చి ఇది రైతు డిస్కౌంట్ పేరుతో పెట్టడం వల్ల రైతులకు నష్టమే జరుగుతుంది, ఈ పైసా లాభం కనిపిస్తలేదు. ఇటు మనకు కూడా రెగ్యులర్ కరెంటు వాడే, ఇళ్లలో కరెంటు వాడే వాళ్ళకు కూడా దీని ద్వారా భవిష్యత్తులో నష్టం తప్ప లాభం అయితే కనిపించట్లేదు. మరి ప్రభుత్వం దీని వెనకాల చేస్తున్నటువంటి ఉద్దేశం, దీని వెనకాల చేస్తున్నటువంటి కుట్రన మరి ఇంకొకట ఏం చేస్తున్నారు అనేది మనకు ఈ రెండు అంశాలను పరిశీలించినప్పుడు అర్థమైపోతుంది. సో కేవలం వాటి బైఫర్కేషన్ చేయడం ద్వారా ఏదో రైతులకు మంచి అద్భుతమైన సేవలు అందిస్తాం, 24 గంటల కరెంట్ అందిస్తామంటున్నారు. మరి ఇప్పుడు 24 గంటల కరెంట్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నట్టేనా? ఇంకొకటి అసలు స్టాఫ్ లేరు, ఉన్నాడొకడే ఆయన కూడా డివిజన్ స్థాయికో ఇంకొక పై స్థాయికో వస్తాడు. వచ్చినప్పుడు ఆయన ఎట్లా నాణ్యమైన విద్యుత్ అందిస్తాడు, ఎట్లా ఇంటరప్షన్ లేకుండా పవర్ అందిస్తాడు? ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు రిపేర్ వస్తే 48 గంటల్లో వేయాలని చెప్పి రూల్ ఉన్నది, కానీ ఇప్పుడు కొన్నిసార్లు వారం 10 రోజులు కూడా అవుతుంది ఇంతమంది స్టాఫ్ ఉండగానే. కానీ రేపటి రోజున అక్కడ ఒక ఏఈ ఉంటాడు, ఇంకొకరు ఇద్దరు టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళతోటి ఎట్లా చేయగలుగుతాడు ఆయన? ఎట్లా రైతులకు మెరుగైన సేవలు అందుతాయి? సో అంటే ఎట్లా చూసినా ఇది అటు రైతులకు ఇటు సాధారణ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నష్టం కలిగించేదిలాగా ఉన్నది తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు లాభం చేకూర్చేలాగా ఈ రైతు డిస్కమ్ అనేది కనిపించట్లేదు. రైతు డిస్కమ్ ద్వారా ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించట్లేదు. కేవలం వ్యాపార మార్గాలు, వాళ్ళ లాభము, స్వలాభము, కమిషన్లు, వీటి చుట్టూరే ఈ వ్యవహారం జరుగుతుంది. వీటి కోసమే ఈ రైతు డిస్కమ్ అనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు కనిపిస్తున్నది తప్పితే వేరే ఉద్దేశం దీని వెనకాల ఏ కోశాన కూడా కనిపించట్లేదు. థ్యాంక్ యూ.